ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవుడు గత కాలమంతా మనల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో మరి ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను మనకు అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి నేటి పరిచయను ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ముందుగా మోషబాబు ప్రార్థన. మహాగణుడమైన మహోన్నతుడు మా ప్రియ పరగుద్దుడు మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మనకి వేలేజ్ వందల సూచులు సందర్శించుకుంటున్నాం తండ్రి. ఇదిగోని తండ్రి వదకాడ సాగున తండ్రి కలిసి పట్టుకోతండి మరి చదువుతున్న మాకు సముద్రమైన తండ్రి జ్ఞానం తండ్రి నన్ను కాళీ సాగున తండ్రి పిలిపి రాసిన పత్రిక తండ్రి పిలిపి రాసిన పత్రిక తండ్రి ముగించుకునే తండ్రి వదకాడ సమయం తండ్రి కాళీ పత్రిక మేము చదువుతున్నాం మాకు సముద్రమైన తెలుగు జ్ఞాన ప్రధానించండి. ఈ చిన్న ప్రభుత్వ వర్షాన్ని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నడిచిన మా ప్రియ పరమ తండ్రి. జై తల్లి ప్రార్థన. ప్రార్థనకి వేరు చేసుకున్నాను తండ్రి. యువత కళాశాల వేగురు మెతండి పాసులు కూడా చేసింది ఎంత బాగుంటుంది. యువత కళాశాల తండ్రి మేము వాక్యం చదువుతుంటే కోల్చి రాసిన ప్రతిపత్తిక తండ్రి ఒకటో వచ్చి చదువుతుంది. ఏటంగులు సమస్యలు రాకుండా మేటం కష్టానికి ఎంత బాగుంటుంది. యువత కళాశాలలో తండ్రి మేము వాక్యం చదువుతుంది కదండి. మామూలు నచ్చటి శిలా చేయించండి. రైస్ పెట్టడానికి ఇచ్చారు కాయలు వారికి తెచ్చేయండి. మీరు ప్రేమ చేసి ఆనిస్తామని తీయించండి. వద్దు క్రిస్తాన్ని తీయించండి. సంఘకాపం తీయించండి. మోసం బియ్యాలు రాదు కుటుంబాన్ని కూడా ఆశ్రయించండి. రెండు సంఘాలు సేవకులు దీవించండి. నూతనంగా తరచుగా మీ సేవకులను దీవించండి. ఈ చిన్నపాలకి తెచ్చుకుంటారు. నీ పేదని కృష్ణ అడుగున పడుతుంది. అమ్మ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, మీ బంగారు పవిత్ర పాదములకే కృతజ్ఞతలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ ముఖ దర్శనాన్ని, మీ వాక్యాన్ని దర్శించుకునే చక్కటి భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించారు, అనుగ్రహించారు ప్రభా. ఇంత గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రార్థించిన ఇరువురు బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. ప్రార్థన యందు మరింత పట్టుదలను, ఆసక్తిని వారికి అనుగ్రహించండి. ప్రార్థన ద్వారా కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు నాయన కొన్నింటిని నీ బిడ్డలు పొందగలుగుటకు, దాన్ని బట్టి నీ బిడ్డలు ఆనందించుటకు మీ సహాయాలు దయచేయండి తండ్రి. ఈ సమయంలో నాయన మరి మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను నాయన రెండు సంఘాల్లో ఇదివరకు జరిగినటువంటి పరిచర్యలు మీరు దీవించి ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి దేవా సంఘంలో ఉన్నటువంటి నాయన విశ్వాసులను, పరిశుద్ధులను, పెద్దలను, నాయకులను, అధికారులను, అలాగే నాయన దైవ సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. వారికి సహకారులుగా ఉంటున్నటువంటి పెద్దలను బట్టి, పురుషులను బట్టి, అలాగే తండ్రి నూతనంగా తర్ఫీదు అవుతున్నటువంటి యువ సేవకులను బట్టి నాయన మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ రెండు సంఘాలు నాయన మీ యొక్క చిత్తంలో నాయన నడవబడగలుగుటకు, నాయన సంఘానికి నాయన అనుకూలంగా ప్రతి ఒక్కరూ జీవించుటకు మీ సహాయాలు దయచేయమని వేడుకుంటూ ఈ దినములో నాయన నీ పిల్లలు, నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనుల్లోనూ, ప్రయాణాల్లోనూ క్షేమాన్ని, భద్రతను, కాపుదలను, దీవెనను, ఆశీర్వాదను వారికి అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ఉదయకాల సమయంలో నాయన గత కాలంలో మరి నాయన 2-3 పత్రికలు పూర్తి చేసుకున్న ప్రభావ మరొక పత్రికలోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేడు నాయన కొలసీ పత్రిక మొదటి అధ్యాయాన్ని నాయన బైబిల్ పఠనంగా లేఖన భాగాలని చదవడానికి, నేర్చుకోవడానికి, మేము తెలుసుకోవడానికి సిద్ధపడుతున్నాం తండ్రి. మీ యొక్క ఆత్మను మాకు సహాయంగా దయచేయండి తండ్రి. ఉదయకాల సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్య నాయన మీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడును, మీ ప్రియకుమారుడును, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. రైట్, మంచిదినైనా మరి యొక్క ఉదయకాల సమయంలో కొలసీ పత్రిక మొదటి కొలసీ పత్రికను ఈ రోజు నుంచి మనం మరలా ఒక 4 రోజుల పాటు నేర్చుకోవడానికి మనం ప్రయత్నాలు చేద్దాం. మరి ఉదయకాల సమయంలో అపోస్తుడైనటువంటి పౌలు గారు కొలసీలకు రాసినటువంటి పత్రికను గురించి మనం మొదటిగా విందాం, నేర్చుకుందాం. అలాగే ఈ మొదటి అధ్యాయంలో రాబడినటువంటి సందర్భాలని, ఈ మొదటి అధ్యాయం వెనకాల ఉన్నటువంటి దేవుని యొక్క ఆలోచనలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ముందుగా మరి ఇక్కడ ఈ పత్రిక ఎప్పుడు రాయబడింది, ఈ పత్రిక ఎక్కడి నుంచి రాయబడింది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. మొదటిగా మోషబాబు ఓకేనా. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఈ కొలసీలకి ఈ పత్రికను రాయడం జరిగింది. మొదటిగా ఈయన ఎప్పుడు రాశారు అని అంటే సుమారుగా ఈయన క్రీస్తు 60 నుంచి 64 మధ్యకాలంలో ఈ పత్రికని వ్రాయడం జరిగింది. 60 నుంచి 64 సంవత్సరాల కాలంలో
క్రీస్తు యేసుక్రీస్తుల వారు తిరిగి లేచినటువంటి తర్వాత మరి ఈ పత్రిక అనేటువంటిది వ్రాయబడింది. ఇక ఈ సంఘము మరి ఎప్పుడు నిర్మించబడింది? పౌలు గారు తన సువార్త దండయాత్రలో ఎప్పుడు ఈ సంఘాన్ని కట్టారు అనేటువంటి ఒక ఆలోచన మనం ఈ పత్రిక నుంచి ఆలోచించినప్పుడు పౌలు గారి యొక్క 3వ సువార్త దండయాత్రలో 3వ సువార్త మిషనరీ ప్రయాణంలో 3వ ప్రయాణంలో పౌలు గారు ఈ ఆసియా ప్రాంతంలో మరి సంఘాలని ఆయన కట్టడం అనేటువంటిది జరిగింది. ఇలా మరి పౌలు గారు 3వ ప్రయాణంలో ఆయన ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి అంతటా కూడా ఈయన ఏం చేశాడంటే వాక్యాన్ని బోధించాడు. మనకి ముఖ్యంగా ఆయన ఎఫెసస్ సంఘంలో 2 సంవత్సరాల నుండి పరిచర్య చేశాడు ఆయన. ఈ 2 సంవత్సరాలు ఆసియాలో ఎన్ని ప్రాంతాలు అయితే ఉన్నాయో అన్ని ప్రాంతాలకి ఆయన తిరిగారు. ఇప్పుడు మన రామచంద్రపురం మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? మండలానికి సుమారు ఇంచుమించు ఒక 50 పైబడి కొన్ని గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలన్నిటికీ పట్టణం ఏది? మండలం. రామచంద్రపురం పట్టణము, రామచంద్రపురం మండలము. ఆ మండలాన్ని ఆనుకుని అనేక ప్రాంతాలు జూపాడు, ఓదూరు, నరసాపురపేట, అగ్రహారము, చోడవరము, యనమదల, ఏమిటి ఇలాగా కొన్ని ప్రాంతాలు ఉన్నాయన్నమాట. ఈ గ్రామాలు ఇవి. అలాగే ఆసియా ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు కొన్ని పట్టణాలు కూడా ఉన్నాయి. అలాగా పౌలు గారు 2 సంవత్సరాలు అన్ని ప్రాంతాలకి తిరిగి అందరికీ సువార్త ప్రకటిస్తున్నటువంటి తరుణంలో ఎపఫ్రా అనేటువంటి ఒక ఆయన విన్నాడు పౌలు గారి ద్వారాగా ఆసియా ప్రాంతంలో. అప్పుడు పౌలు గారి ద్వారాగా విన్న వాక్యాన్ని బట్టి ఈయన ఏం చేశాడు అని అంటే తన స్వస్థలమైనటువంటి కొలసి పట్టణానికి వెళ్ళి అక్కడ ఈ సంఘాన్ని పౌలు గారి ద్వారాగా ఈయన స్థాపించాడు. వాస్తవానికి పౌలు గారు ఈ సంఘాన్ని కట్టారా అని అంటే మనము ఫిలిప్పీ సంఘంలాగా అలాగే ఎపిసి సంఘంలాగా ఈయన వెళ్ళి అక్కడ ప్రత్యేకించి ఆయన కొరింథీ పట్టణంలాగా వెళ్ళి ఆయన స్థాపించలేదు. ఇక్కడ వాక్యాన్ని విన్నటువంటి తర్వాత పౌలు గారు వాక్యాన్ని బట్టి ఎపఫ్రా అనేటువంటి ఒక ఆయన తన ఇంటి దగ్గర తన 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 స్వస్థలములో మరి కొలసి ప్రాంతంలో ఆయన ఎపఫ్రా ఈ సంఘాన్ని ప్రారంభించినట్లుగా ఈ సంఘానికి వ్యవస్థాపకులుగా ఎపఫ్రా మనకు కనబడతారు. అయితే పత్రిక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పౌలు గారు విని ఈ పత్రిక ద్వారాగా కొలసి సంఘాన్ని బలపరుస్తున్నారనమాట ఆయన. ఓకేనా మోషబాబు? ఇది ఈ పత్రికలో మనకి అర్థమవుతున్నటువంటి సందర్భాలు. ఇక ఎప్పుడు రాయబడిందో మనం చూసాము. ఆయన ఎన్నో ప్రయాణాలు అంటే 3వ మిషనరీ ప్రయాణంలో ఆసియా ప్రాంతంలో చివరిగా ఆయన సేవ చేశారు. ఇక ఈ పత్రిక ఎక్కడి నుంచి రాశారంటే మన అందరం ఇది వరకు వింటున్నటువంటి వర్తమానం. వెరీ గుడ్. ఎపిసి, అలాగే ఫిలిప్పి, ఆ తర్వాత కొలసి, ఈ 3 పత్రికలు కూడా ఆయన ఎక్కడి నుంచి రాశారని అంటే చెరసాల పత్రికలు, చెరసాలలో ఉండగా రాశాడని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఆయన ఖైదీలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు పౌలు గారు కొలసి పట్టణానికి ఎప్పుడన్నా వెళ్ళారు అని అంటే ఆయన ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ముఖాముఖిగా వెళ్ళలేదని మనకి 7వ వచనంలో సెలవిస్తారు. ఒక్కసారి మనం 7వ వచనాన్ని చదువుదాం. ఇదే కొలసి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువునాను. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుడు వలన మీరీ సంగతులను నేర్చుకుంటురి. అంటే ఈ సంఘం ఎవరి చేత కట్టబడిందని అంటే ఎపఫ్రా ద్వారా మీరు కొన్ని సంగతులు నేర్చుకున్నారని పౌలు గారు ఇక్కడ ఈ మాటను బట్టి మనకి అర్థమవుతుంది. ఓకేనా? కింద మాట కూడా అంటున్నాడు చూడండి. ఎపఫ్రా వల్ల నేర్చుకుంటురి. అతడు మా విషయంలో నమ్మకమైన పరిచారకుడు, ఇతడు మా యందలి ప్రేమను మీకు కనబరిచిన వాడు. ఇప్పుడు 2వ అధ్యాయము ఒకసారి 1వ వచనం చదువుదాం చూడండి. మీ కొరకును లవోదియా వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును. అంటే శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకనంటే కొలసీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు మరి ప్రత్యేకంగా వెళ్ళినట్టుగా మనకి కనబడట్లేదు. నా ముఖము చూడని వారందరూ అని అంటున్నాడు. ఆ మాట మనకు పట్టుకోగలిగితే నా ముఖము చూడని వారందరి కొరకు అంటే కొలసి సంఘానికి పౌలు గారు నేరుగా వెళ్ళలేదు. అక్కడ వ్యవస్థాపకులు ఎవరంటే ఎపఫ్రా ద్వారాగా అక్కడ కొలసి సంఘము కట్టబడింది. ఆయన ఒక నమ్మకమైనటువంటి పరిచారకుడు, అతడు నాతోటి జతపనివాడు, అతని వలన మీరు ఈ సంగతులన్నీ నేర్చుకున్నారని పౌలు గారు ఈ మాటలని వాళ్ళకి తెలియజేస్తున్నారు. ఓకేనా మోషబాబు?
ఇక ఈ కొలసి పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మనకి టూకీగా? సుమారుగా 4 అధ్యాయాలు. ఈ 4 అధ్యాయాలకి సంబంధించి అది వచనాలు ఎన్నేనంటే మనకి సుమారుగా ఒక 95 వచనాలు మనకి కనబడతాయి. ఇక పౌలు గారు ఈ పత్రికని వ్రాయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటయ్యానంటే, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే, యేసుక్రీస్తుల వారిని ఒకరిని అంగీకరిస్తే ఏమీ పర్వాలేదు, యేసుక్రీస్తుల వారిని అంగీకరించినా అంగీకరించకపోయినా పర్వాలేదు. యేసుక్రీస్తుల వారు ఎవరనంటే మనుషులకి దేవునికి మధ్య ఒక దేవదూతలు అనేటువంటివి బోలెడన్ని ఉన్నాయి. ఆ దేవదూతల్లో కూడా పౌలు గారు ఒకరు. మనము దేవదూతలను ఆరాధిస్తే సరిపోతుంది, దేవుణ్ణి ఆరాధించవలసిన అవసరత లేదు అని ఒక జ్ఞానాన్ని వారు ప్రదర్శిస్తున్నారన్నమాట అక్కడ. ఈ విషయం పౌలు గారికి తెలియగానే ఈ విషయం పట్ల ఒక అవగాహన రావడానికి ఆ సంఘానికి, కొలసీ సంఘానికి అంతటికి కూడా తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు వాళ్ళు ఎంత గొప్పవారో ఈ పత్రికల ద్వారాగా దైవత్వాన్ని గురించి పరిపూర్ణ స్థాయిలో పౌలు గారి సంఘ సభ్యులకి తెలియజేస్తున్నటువంటి పత్రికే ఈ కొలసీ పత్రిక. ఏనైనా తప్పుడు బోధ అనగా క్రీస్తుని గురించి మాట్లాడుతున్నటువంటి వారందరి గురించి ఈ మాటలు రాయడం జరిగింది. దేవదూతలను ఆరాధించేస్తే కఠినమైనటువంటి తపస్సు చేసి ఏమండి మనకి మేలు జరుగుతుందనేటువంటి ఒక ఆలోచనలో అక్కడ ఆ ప్రాంతవాసులు ఉన్నారు. అవును కదా, ఒక్కొక్క ప్రాంతాలకి ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి. ఆ ఆచారాల్లో నుంచి, పద్ధతిలో నుంచి మనం బయటకు వచ్చి ప్రభువుని ఎలా సేవించాలో, ప్రభువుని ఎలా మహింపరచాలో మరి పౌలు గారు ఈ పత్రిక ద్వారాగా వాళ్ళకి దేవుని యొక్క దేవత్వాన్ని, క్రీస్తు యొక్క దేవత్వాన్ని మరి చక్కగా వివరించినటువంటి పత్రిక ఈ కొలసీ పత్రికగా మనకి కనబడుతూ ఉంటుంది. ఇక ఈ కొలసీ పత్రికలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు మనకి కొంతమంది కనబడతారు. పౌలు గారు, అలాగే తిమోతి గారు, అలాగే తుకీకి గారు, అలాగే ఒనేసిము, అరిస్తార్కు, ఎపఫ్రా అనేటువంటి కొంతమంది వ్యక్తులు మనకి ఈ పుస్తకంలో పరిచయం అవుతూ ఉంటుంటారు. ఓకేనా మోషే బాబు? ఇక దీంట్లోనే భాగంగా మరికొన్ని మాటలు మనం చూడగలిగినట్లయితే ఈ కొలసీ పత్రికలోనే, ఈ కొలసీ పత్రిక ప్రారంభం నుంచి మనం చూసినప్పుడు ఈ ప్రారంభ అధ్యాయంలో కొలసీ విశ్వాసుల కొరకు మరి పౌలు గారు ఈ మొదటి అధ్యాయంలో ప్రార్థన చేసినట్లుగా, అలాగే తన ప్రార్థనకు మూలం ఏంటో కూడా ఈ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉంటుంటాడు. ఇక ఈ అధ్యాయంలో మరి అనేకమైనటువంటి సందర్భాలు, అనేకమైనటువంటివి మాటలు మనకి కనబడుతూ ఉంటుంటాయి. అలాగే ఈ అధ్యాయానికి సంబంధించి కొన్ని టోటల్గా ఈ కొలసీ పత్రికకి సంబంధించినటువంటి కొన్ని రెఫరెన్స్లు మనం చూసినప్పుడు కొన్ని సందర్భాలు, కీలకమైనటువంటి వచనాలు కూడా దీంట్లో మనకి కనబడతాయి. భాగాలను కూడా మనం చూద్దాం. అలాగే ఇంకా ఈ కొలసీ పత్రిక ద్వారాగా ఇది ఎన్నో పుస్తకం అని అంటే మన బైబిల్ గ్రంథంలో 51వ పుస్తకంగా ఈ కొలసీ పత్రిక మనకి కనబడుతూ ఉంటుంది. సో రైట్, ఇక దీంట్లో ఎపఫ్రోదితులో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు ఈ కొలసీ పత్రికలో మనకు కనబడతాయి. ఎపఫ్రా ఎలాంటి వాడు అని అంటే క్రీస్తు పరిచారకుడు మొదటిగా, అలాగే నమ్మకమైనటువంటి వాడు, పౌలుతో పాటు ఖైదీని అనుభవించినవాడు. ఎవరు? ఈ ఎపఫ్రా. అలాగే ప్రార్థనలో పోరాడేటువంటి వాడు, ప్రభు పనిలో బహుగా ప్రయాసపడినటువంటి వారు ఎవరు అయ్యానంటే ఈ ఎపఫ్రా గారు. ఏమండి? అలాగే ఈ అధ్యాయంలో మరి పౌలు గారు క్రైస్తవుడు ధరించవలసినటువంటి వస్త్రాల గురించి చెప్పాడు. అలాగే క్రైస్తవుడు విసర్జించవలసినటువంటి వాటి గురించి కూడా చెప్పాడు. ఇలా మరి అనేకమైనటువంటి వాటిని పౌలు గారు ఈ కొలసీ పత్రికలో మాట్లాడుతూ మరి విశ్వాసుల్ని మరి క్రీస్తులోనికి ఎంత చక్కగా, ఎంత గొప్పగా నడిపించాడో మరి ఈ పత్రిక మనకి చక్కగా స్పష్టంగా సెలవిస్తుంది. కనుక ఇప్పుడు ఈ పత్రికలోనికి వెళ్దాం. ఈ పత్రిక మరి ఎపఫ్రా గారు ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి ఉద్దేశాలతో తన సంఘ బిడ్డలను కట్టాడో, అలా కట్టినటువంటి సందర్భంలో మరి అతనికి ఎదురవుతున్నటువంటి సమస్యల్ని పౌలు గారు ఎలా పరీక్షించాడు, ఎలా ఆ సమస్యలను పరిష్కరించాడో ఈ అధ్యాయం ద్వారాగా మనం వింటూ నేటి కాలంలో మనం కూడా మరి ఏ రీతిగా ఉండాలంటే
పౌలు గారు వాక్యం ద్వారాగా సువార్త ద్వారాగా విని ఆయన సంఘాన్ని కట్టగలిగారు అని అంటే ఈరోజు సంఘం ద్వారాగా సేవకుల ద్వారాగా మనం వింటున్నటువంటి వాక్యాలను బట్టి మనం వింటున్నటువంటి సత్యాలను బట్టి మనం కూడా ఏం చేయాలంటే ఇతరులని దేవుళ్ళలో కట్టేవారిలా ఉండాలి అని ఈ పత్రిక మనకి సెలవిస్తుంది. చూద్దాం, మొదటిగా కొన్ని వచనాలు చదువుకుంటూ నేటి కొలసీ పత్రికలోనికి మనము బయలుదేరే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషి బాబు? కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా మోషి బాబు? కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తు యేసునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అపోస్తులుడైనటువంటి పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప మీకు కలుగునుగాక. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము వినినప్పుడల్లా మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవునికి ఏం చేస్తున్నారంటే ఈ సంఘాన్ని బట్టి పౌలు గారు మేము దేవునికి ప్రార్థన చేస్తున్నామని అంటున్నాడు. పౌలు గారు ఒక పక్షాన సువార్తను ప్రకటిస్తుండేటువంటి వారు, ఒక పక్షాన ఎంతమందికి ఎవరికైతే సువార్తను ప్రకటించారో వాళ్ళందరి కొరకు ఆయన ప్రార్థనలు చేస్తూ ఉండేటువంటి వారు. ఈ లక్షణాన్ని మనం కలిగి ఉండాలని ఈ మొదటి భాగంలో మనకు అర్థమవుతుంది. కనుక ఇప్పుడు మనం ఎవరికైతే మొదటిగా మనము సువార్తను ప్రకటిస్తామో వాళ్ళకి మనం ఏం చేయాలి మోషే బాబు? వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఓకేనా? యేసుక్రీస్తుల వారు కూడా అలాగే చేసేవారు. పగలస్తమాను పరిచర్య చేసేవారు. ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించి సాయంత్రం రాత్రి కాగానే మరలా ఏం చేసేవారు? ఆయన ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థనలో తండ్రితో గడిపేటువంటి వారు. ఏంటి ప్రార్థనలో తండ్రితో గడపడము? ఉదయం నుంచి ఆయన ఏదైతే సేవ పరిచర్య చేశాడో, లేఖనాల్లో తన గురించి ఏదైతే వ్రాయబడిందో, ఆయన ఎక్కడెక్కడ సువార్త ప్రకటించవలసిందో ఆయా గ్రామాలకి వెళ్ళి అక్కడ ఎదురైనటువంటి సమస్యలను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూసి తండ్రి వీరు కాపరు లేని గొర్రెల వలె ఉన్నారు, వీరి కొరకు కాపరులను పుట్టించు తండ్రిని దేవుణ్ణి వేడుకుంటూ ఉండేటువంటి వారు ఆయన. ఈ ప్రాంతాల్లో ఈరోజు సీదోను తూరు పట్టణాలకు వెళ్ళిన తండ్రి ఆ గ్రామవాసులు బాగానే ఉన్నారు తండ్రి. వారే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి కపెర్నహూములో ఉన్న వారి కంటే సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి వారే బెటర్గా ఉన్నారు తండ్రిని దేవునికి ప్రార్థన ద్వారా మరలా ఏం చేసేవాడు అంటే ఏ ప్రాంతాల్లో అయితే సేవ చేశాడో ఆ ప్రాంతాలను బట్టి వెళ్ళి ఏం చేసేవారు? యేసుక్రీస్తుల వారు ప్రార్థన చేసేటువంటి వారు. ఈ అలవాటును మనం కూడా కలిగి ఉండాలి. నేడు సంఘాల ద్వారాగా వింటున్నటువంటి వాక్యాన్ని బట్టి మనం ఆ వాక్యాన్ని సంఘంలో నేర్చుకున్నటువంటి ఆ పరిచర్ని మనం ఇతరులకి ఏం చేస్తూ ఉండాలి? ఇప్పుడు చెబుతూ ఉండాలి. ఎవరైతే ఇతరుల కొరకు నువ్వు వాక్యాన్ని చెప్పావో, సంఘ పరిచర్ని చెప్పావో వాళ్ళ నిమిత్తం నువ్వు ఏం చేయాలి? ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు అలాగే ఈ సంఘానికి పత్రిక వ్రాస్తూ ఈ సంఘ బిడ్డల విషయమై ఆయన కూడా ఏం చేస్తున్నాడు? దేవుని బట్టి ప్రార్థన చేస్తున్నాను అని అంటున్నాడు. ఇక 2వ మాటని మనం చదువుదాం. 4వ వచనం 5వ వచనం. మీ యొద్దకు వచ్చిన సువార్తను గూర్చి బోధించే బోధ వలన ఆ నిరీక్షణ గూర్చి మీరు ఇంతకు మునుపు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించుటకు వ్యాపించుచున్నది. అంటే పౌలు గారు యేసుక్రీస్తుల వారి యొక్క సువార్త సేవ పరిచర్య ఎక్కడ దాకానంట? సర్వలోకంలో. అంటే ఆసియా మైనర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలకన్నిటికీ సువార్తను పౌలు గారు ఏం చేశాడట? వ్యాపించాడు. మీకు వచ్చినటువంటి సువార్త కేవలం మీకు వచ్చిందని అనుకుంటున్నారేమో, కాదు, ఇది సర్వలోకంలోనూ కూడా ఉన్నది. సర్వజనులకు సువార్త ప్రకటించండి అని పౌలు గారు ఆజ్ఞాపించారు. అలాగే శిష్యులు తమ భుజాల మీద వేసుకుని ఈ సువార్త భారాన్ని, సిలువ భారాన్ని అనేక మంది బిడ్డలకి పంచారు. అనేక మంది భుజాల మీద ఈ భారాన్ని పెట్టారు. ఇప్పుడు స్థానిక సంఘం కూడా మనకే భారాన్ని అప్పగించింది. ఆ భారం కుటుంబపు ప్రార్థన. దీనిలో మీరు ఫలించాలి, మీరు సఫలులు అవ్వాలి, మీ ద్వారాగా కొంతమంది
రక్షింపబడాలి. ఏదో ఒక సంఘం యొక్క ఆలోచన. దాని మేరకు ఇప్పుడు మనం ఏం చేస్తాం, వాటిని భుజాల మీద వేసుకున్నాం. ఆ రోజు అపోస్తలులందరూ భుజాల మీద వేసుకుని ఆయా వ్యక్తులు ప్రేరేపింపబడి ఎంతోమంది శిష్యులను తయారు చేశారు, ఎంతోమంది సేవకులను తయారు చేశారు, ఎన్నో సంఘాలు కట్టారు. యేసుక్రీస్తుల వారు తమ శిష్యులైనటువంటి అపోస్తలుల ద్వారాగా, పౌలు గారి ద్వారాగా. ఇవి రాయబడినవి తక్కువ, ఇంకా వ్రాయబడినవి ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయి. అవి భూలోకమైనను సరిపోవని పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇక 7వ వచనాన్ని చదువుదాం. 7వ వచనం చూడండి, ఏమని రాయబడింది? ఎపఫ్రాను మా ప్రియుడు తోడి దాసుడు వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటురి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మ యందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అంటే ఇక్కడ ఈ సంఘ బిడ్డలందరూ ఎలాగున్నారో, ఈ సంఘ బిడ్డలందరూ యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు ఏ రీతిగా ఉన్నావో, వారు ఎలా విశ్వాసంలో ఎదుగుతున్నారో, ఈ విషయాలన్నీ కూడా పౌలు గారికి ఈ ఎపఫ్రా చెబుతూ ఉండేటువంటి వాడు అనమాట. సమస్యలు ఏంటి, అక్కడ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఆటంకాలు ఏమైనా ఉన్నాయంటే కోపళ్ళాలుగా అక్కడ సమస్యలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయని పౌలు గారికి తన ఈ సంఘం గురించి చెప్పినప్పుడు సమస్యల విషయమైన ఇప్పుడు ఈ పత్రిక ద్వారాగా రాసుకొస్తున్నాడు అనమాట. ఇప్పుడు 9వ వచనం చదువుదాం. 9వ వచనం చూడు జైతల్లి. అందుచేత ఈ సంగతులు వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములలో సఫలలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన సంపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుకొనుచున్నాను. అంటే వీళ్ళు ఎంత గొప్పవారో, వీళ్ళు ఎంత ఉన్నతమైనటువంటి వారో, ఈ సంఘ బిడ్డలందరూ కూడా ప్రతి సత్కార్యంలో ఎలా సఫలలాగా అవ్వాలో, అలాగే ప్రతి సత్కార్యం విషయంలోనే వీళ్ళు పూర్ణులు అయిపోవాలంటున్నాడు. అంటే క్రీస్తుని గురించి వీళ్ళు ఏదో క్రీస్తుని తెలుసుకున్నాం, నమ్ముకున్నాం, అంగీకరించామనంటే సరిపోదు. క్రీస్తుని ఎలా అంగీకరించాలో వీళ్ళు క్రీస్తును అంగీకరించినటువంటి తర్వాత ఆ క్రీస్తు దైవత్వం ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనటువంటిదో ఆయన గ్రహింపును సంపూర్ణంగా తెలుసుకోవాలని దేవునికి ఈయన ఏం చేస్తున్నాడట, ప్రార్థన చేస్తున్నాడు. అంటే కేవలం మనం నమ్మినటువంటి నమ్మకం కేవలం ఈ కొలసి పట్టణానికి పరిమితమైతే కాదు. మనం నమ్మిన నమ్మకం, మనం అనుసరిస్తున్నటువంటి ఆ క్రీస్తు ప్రపంచ దేశాలకి ఆయన ఒక ప్రాంతానికి కాదు, ప్రపంచ దేశాలకి, మానవాళందరికీ ఆయన రక్షకుడు. ఇది ఆయన సంపూర్ణంగా ఈ కొలసీలో ఉన్నటువంటి వాళ్ళందరూ తెలుసుకోవాలని దేవునికి ప్రార్థన చేస్తున్నానండి. కింద వచనం చదువుదాం, 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా ఏం చేశాడని మోషే బాబు మనల్ని చేసేను. ఆయన ఎక్కడి నుంచి మనల్ని విడిపించాడు? అంధకారమైన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని ఏం చేశాడట? ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల తీసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అంధకార సంబంధమైన అధికారము అంటే అంధకారము ఈ లోక సంబంధమైనది, చీకటి సంబంధమైనది, అంధకారము, గురుడ్డితనము. క్రీస్తుని ఎరగనంత వరకు ఆనాటి వాసులందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు అంధకారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు వెలుగులోనికి వచ్చారు. దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా దేవుడు మనల్ని చేశాడు. ఇప్పుడు ఆ అంధకారం ఎలా ఉంటుందో, ఆ అంధకారం ఏంటో పౌలు గారు కింద మాటలు వివరించుకుంటూ వస్తూ అంటున్నాడు. 14వ వచనం చదువు. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నట్లుగా సకల దేవతలను పూజించాలని ఒక తప్పుడు బోధ ఇక్కడ ఈ కొలసి సంఘానికి వచ్చి పడింది. కొంతమంది ఏమని బోధిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రబుద్ధులు? మనము దేవతల్ని
ఆరాధన చేస్తే సరిపోతుంది. ఇక యేసుక్రీస్తులు కూడా ఎవరంటే ఒక దేవత, ఒక మనుష్యుడు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి దైవత్వాన్ని వీరు సరిగా అవగాహన చేసుకునే వారిగా లేరు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది. అవును కదా, అందరూ జ్ఞానం కలిగినటువంటి వారు ఉంటారా? అందరూ మంచిగా వెళ్తుంటే వారిని చెడ్డగా చేయడానికి, వారు నేర్పిస్తున్నటువంటి చెబుతున్నటువంటి మాటలకి ఈరోజు పెడార్థాలు వచ్చేటువంటి అవకాశాల్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈరోజు కనుక మనం అలా ఉండకూడదు. ఏం చేయాలనంటే యేసుక్రీస్తుల వారు ఎలాంటి వారో చెబుతున్నాడు అనమాట. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవతలేంటి? దేవతల కంటే, దేవుళ్ళ కంటే యేసుక్రీస్తుల వారు మనుషులు అనుకుంటున్నటువంటి దేవాదేవీల కంటే ఈయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే ఈ సృష్టికి అంతటికీ ప్రథముడు ఎవరైనంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారి ద్వారాగా ఉన్నటువంటి మానవాళులందరూ కూడా ఎలా డిజైన్ చేసుకున్నారంటే ప్రాంతానికి ఒక దేవత, ప్రాంతానికి ఒక దేవుడు, వర్గాలను బట్టి, దేశ సాంప్రదాయాలను బట్టి వ్యక్తులు ఎలా మారిపోయారు. అందుకనే వాళ్ళ నుంచి పౌలు గారు బయటికి తీసుకుని వస్తూ క్రీస్తు ప్రభుల వారి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు అనమాట. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఎలా ఉన్నాడంటే మోషబాబు ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందు ఉన్నవి, భూమి యందు ఉన్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడిను. ఎవరి ద్వారాగా సృజించబడిను? యేసుక్రీస్తుల వారి ద్వారాగా సృజించబడును. ఆయన అందరికంటే పైవాడు. వీళ్ళేమని చెబుతున్నారు? యేసుక్రీస్తులు ఆయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, ఆయన ఒక దేవదూత లాంటి వాడు, ఆయన మనం ఆరాధించే అవసరం వద్దు అనేటువంటి ఒక తప్పుడు సిద్ధాంతాన్ని, తప్పుడు అభిప్రాయాన్ని సంఘబిడ్డలపై ఎప్పుడైతే మోపారో వారు విన్నటువంటి ఆ జ్ఞానంలో నుంచి వారికి ఏమొచ్చిందంటే కొంత సందిగ్ధం వచ్చింది. అందుకనే వారిని పరిపూర్ణ స్థాయిలో నిలబెట్టడానికి పౌలు గారు అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యను బట్టి వారికి పరిష్కార రూపంలో ఈ లెటర్ని రాశాడనమాట. చూడండి, యేసుక్రీస్తుల వారి యొక్క గొప్పతనాన్ని అక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలందరికీ ఏ రీతిగా వివరిస్తున్నాడో. ఎలాగనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడిను. సర్వమును ఆయన ద్వారాగాను, ఆయనను బట్టి సృజించబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తానికి ఎవరట మోషబాబు? ఆధారభూతుడు. ఆయన అందరికీ ఎవరనంటే ఆధారం. అంటే ఆయన లేకుండా ఏది కలగలేదు. మరి మీరు ఇంతవరకు ఏమింటున్నారు? ఆయన ఎవరో అంత ఏది కాదులే అన్నట్టుగా మరొకరు వచ్చి సువార్తను చెరుపుతున్నారు కదా, అది తప్పుడు అభిప్రాయము. యేసుక్రీస్తుల వారంటే దేవుని కుమారుడు. ఆయన దేవత్వం ఏంటనంటే అన్నింటినీ కలిగించాడు. ఆయన అందరినీ కలిగించాడు. ఆయన అందరినీ విమోచించాడు. ఆయన మన పాపాలను క్షమించాడు. ఆయన అంతటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు అని యేసుక్రీస్తుల వారి యొక్క గొప్పతనాన్ని గురించి ఆకాశమంత ఎత్తులో మాట్లాడుతున్నారు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తానికి ఎవరట మోషబాబు? ఆధారభూతుడు. సంగమను, శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలిగిన నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. ఈయన ఏం చేశాడట? మృతులలో నుంచి తిరిగి లేచాడు. ఇదొక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయము. ఎవరైనా సరే మరణించినటువంటి మనుషులు సమాధి చేయబడుతున్నారే తప్ప తిరిగి లేచినటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. కానీ యేసుక్రీస్తుల వారు ఎవరంటే ఆయన తిరిగి లేచాడు. కారణం ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. వచ్చినటువంటి ఆయన లేకుండా ఏదీ కలగలేదు. అవి భూమి మీద ఉన్నటువంటి ప్రభుత్వాల, అధికారుల, రాజ్యాల, అవన్నీ ఆయనే సృష్టించాడు. ఆయన ద్వారాగానే కలిగినాయి. ఇది క్రీస్తు యొక్క దేవత్వము. క్రీస్తు ఇంత గొప్పవాడని వాళ్ళందరికీ చెప్పబోయేసరికి ఆశ్చర్యం వేసుకొచ్చిందనమాట. ఆయన సమాధిలో నుంచి తిరిగి లేచాడు. ఇదేంటి? మరణించిన వ్యక్తి ఎలా తిరిగి లేస్తాడు? అవును, మరణించిన వ్యక్తి సాధారణమైనటువంటి వ్యక్తిగా వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చి ఒక మనిషి ఎలా జీవించాడో అలా జీవించి చూపించాడని పౌలు గారి పత్రికలో ఆ మాటలు రాయబోయేసరికి వాళ్ళ కన్నులు, వారి హృదయాలు, వారి మనసులు తెరవబడ్డాయి. వారు అక్కడి నుంచి ఏం చేయాలనుకున్నారంటే ఈ పరిచర్యను సర్వలోకానికి వ్యాపింపజేసేటువంటి
మరి పరిచర్య వారు సిద్ధపడినట్లు కనపడుతుంది. 20వ వచనం చదువు. ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుట్లో ఆది సంభూతుడు ఆయన. 19వ వచనం. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకములో ఉన్నవైనను సరే, మోషబాబు ఉన్నవైనను సరే, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలెనని తండ్రి అభిష్టమాయను. అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నాడో యేసుక్రీస్తుల వారి ద్వారా కానీ ఇవన్నీ జరగాలి అని తండ్రిని చూపిస్తున్నాడు. యేసుక్రీస్తుల వారి యొక్క గొప్పతనాన్ని ఇదిగో 15వ వచనం నుంచి 19వ వచనం వరకు ఆయన దేవత్వం యొక్క సర్వపరిపూర్ణతను గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. 21వ వచనం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారినై ఉండి మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమవుట వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణల నుండి తొలగిపోక చూడాలి. ఈ సువార్త విషయంలో నుంచి మీరు తొలగిపోకనంటే తొలగించే ప్రయత్నాలు కొంతమంది చేశారు క్రీస్తులో నుంచి. ఈరోజు కూడా మనల్ని క్రీస్తులో నుంచి తొలగించే ప్రయత్నాలు కూడా కొంతమంది చేస్తూ ఉంటుంటారు. అలాంటి భ్రష్ట మనసు కొంతమంది కనబడుతూ ఉంటుంది. రాత్రి అన్నారు కదా, దైవ సేవకులు అలా చెప్తూ ఉంటారు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తారు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఆయన నమ్ముకుంటూనే మన లోకాచారాలు లోక పద్ధతులను పాటించాలని కొంతమంది వ్యక్తులు ఎలాగైతే నిర్ణయాలు తీసుకుంటారో అలాంటి నిర్ణయాలు మీరు తీసుకోవద్దు. అలా తీసుకున్నట్టుగానే మీరు ఏం చేశారు? పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండండి. ఏ పునాది మీద వీళ్ళు కట్టబడ్డారు? అపోస్తుల పునాది మీద కట్టబడ్డారు. మరొకడు వచ్చి ఆ పునాదిని చెరిపేస్తున్నాడానికి వీళ్ళు ఏం చేయాలి? అవతల వాడిని తరిమివేయాలి. అవతల వాడి యొక్క వాదన ఏంటో వినాలి. బైబిల్ మాకు అలా బోధించలేదే. మీరు ఎక్కడి నుంచి ఈ మాటలు మీరు బోధిస్తున్నారు? ధర్మశాస్త్రమో ఒకసారి తీయండి. ధర్మశాస్త్రం ఏమని చెప్పింది? దేవతలు అనబడిన వారును దేవుళ్ళు అనబడిన వారు ఉన్నను ఒక్కడే మనకి దేవుడు అని చెప్పింది కదా, ఒక్కటే విశ్వాసం అని చెప్పింది కదా. మీరేంటి ఇలాంటి వార్తను చెప్తున్నారు? మీరెవరో అర్జెంటుగా ఈ ఏరియాలు ఖాళీ చేసి మీరు వెళ్ళాలి, లేకపోతే మీ వలన ప్రమాదం వచ్చే పరిస్థితి ఉందని వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళ అవతల వారిని పంపించేవారిగా ఉండాలని పౌలు వీరిని సిద్ధపరుస్తున్నాడు. మీరు తెలుసుకోవాలంటున్నాడు. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణలో నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల అది మీకు కలుగును. విశ్వాసమందు ఏం చేయడం మోసబాబు? విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల అది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు నేను పరిచారకుడనయ్యాను. అలాంటి సువార్తని నేను నమ్మను. ఆ సువార్తని నేను మీకు పరిచయం చేశాను. మీరు కూడా ఈ సువార్త మీదే కట్టబడండి. మీ జీవితాలు వెలిగింపబడతాయి. మీరు ఆత్మ సంబంధమైనటువంటి ప్రతిదాన్ని మీరు పొందుకుంటారు. ఈ లోకంలో మనం మరణించిన తర్వాత మరొక లోకానికి వెళ్తాం. ఈ విశ్వాసం మీదే మీరు కట్టబడండి, స్థిరంగా ఉండండి అని పౌలు గారు వారిని హెచ్చరించినట్లుగా మనకి కనబడుతుంది. 24వ వచనం కూడా చదువుదాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంగమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఇక్కడ ఈ అధ్యాయంలో ఈ కొలసీ పత్రిక అంతా కూడా మనకి ఏమి నేర్పిస్తుందంటే సంపూర్ణులుగా ఉండాలి. కారణం ఏంటంటే మన సంపూర్ణతను అసంపూర్ణులు చేసే కొంతమంది తప్పుడు వ్యక్తులు బయలుదేరతారు. వారి విషయంలో తప్పుడు వ్యక్తులు కాదు, తప్పుడు బోధకులు బయలుదేరతారు. కనుక వారి విషయంలో మనం సంపూర్ణంగా ఉండాలి. ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా శరీరం అందు సంపూర్ణం చేయుచున్నాను. దేవుని వాక్యం చెబుతుంటే మోసబాబు ఇక్కడ ఈ మాట మనకి చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడిన మర్మమై ఉన్న సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. ఏ సంఘానికి? క్రీస్తు సంఘానికి నేను పరిచారకుడనైతిని. అన్ని జనులు ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో అనగా
క్రీస్తు అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్య ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచబడిను. ఇప్పుడు ఆ మర్మాన్ని ఏం చేస్తున్నాడు అన్నట? బయలుపరుస్తున్నాడు. ఎవరు ఆ మర్మము? యేసు క్రీస్తుల వారు, ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు, ఆయన లోకరక్షకుడు అని ఈ మర్మాన్ని ప్రకటిస్తున్నాడు, వారికి వెల్లడైంది. ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, చదువునాన్న 28వ వచనం. ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు గారు? ప్రతి మనుషుల్ని క్రీస్తునందు సంపూర్ణం చేయాలి. అంటే వ్యక్తులందరూ కూడా ఎక్కడ పరిపూర్ణులు అవుతారంటే క్రీస్తులోనే పరిపూర్ణులు అవుతారు. మరి లోకములో యేసుక్రీస్తుల వారి కంటే ఇంకా మహానుభావులు చాలామంది ఉన్నారు. లోకాన్ని ఉద్ధరించినటువంటి వారు, లోకాన్ని కాపాడాలనుకున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరూ కూడా ఎక్కడ దాకా రాలేకపోయారు అని అంటే క్రీస్తు దాకా రాలేకపోయారు. అదే అంటున్నాడు పౌలు గారు, ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. ఏ వ్యక్తి అయినా ఇతర వ్యక్తులను బట్టి ఏ వ్యక్తి కూడా సంపూర్ణము చేయబడలేదు. ఏ వ్యక్తులకి మరణంతో చరిత్ర ముగిసిపోతుంది, యేసుక్రీస్తుల వారికి మరణం తర్వాత చరిత్ర ప్రారంభమవుతుంది. ఇది అందరి వ్యక్తులకి మరణం ద్వారాగా చరిత్ర ఫుల్ స్టాప్ అయిపోతుంది. ఎక్కడ దాకా? మనిషి బ్రతుకున్నంత వరకే అతనికి చరిత్ర సృష్టించుకుంటాడు. మనిషి మరణంతో అతని చరిత్ర ఏమవుతుందో తెలుసా? ఫుల్ స్టాప్ అంటారంటే అక్కడతో ఆగిపోయింది అని. కానీ యేసుక్రీస్తుల వారికి మరణంతో ఆరంభమైంది ఏమండి? ఆయనకి చరిత్ర ప్రారంభమైంది. ఆయన చరిత్ర మరణానికి ముందు ఉంది, మరణం తర్వాత ఆయన చరిత్ర ఉంది. ఈ రెండింటికి రాకముందు పరలోకములో గొప్ప చరిత్ర ఉంది. అదే అంటున్నాడు, ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. మోషబాబు అంటున్నాడు, ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుటి నిలబెట్టవలనే సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఇందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను ప్రయాసపడుతున్నాను. నేను ప్రయాసపడుతున్నాను కనుక క్రీస్తునందు మనం ప్రతి ఒక్కరిని ఎలా చేయాలి? సంపూర్ణులుగా చేయాలి. వారు అబద్ధ బోధకుల, తప్పుడు బోధకుల, రండి బైబిల్ పట్టుకుని కూర్చుందాం. ఏంటి గ్రంథం ఏమని సెలవిస్తుంది? ధర్మశాస్త్రం ఏమి సెలవిచ్చింది? నూతన నిబంధన గ్రంథం ఏమని సెలవిచ్చింది? ఇప్పుడు ఆత్మ ద్వారాగా, సంఘం ద్వారాగా మనకి ఏం సూచనలు ఇచ్చాడు దేవుడు? వీటిని పట్టుకుని మనం ఇప్పుడు ఏ మాటలను ప్రకటించాలని అందరినీ క్రీస్తు మనం ఏం చేయాలి తెలుసా? సంపూర్ణులు చేయాలి. ఎందుకనంటే అందరూ మనం ఎలా సంపూర్ణంగా ముందుకు వెళ్తున్నప్పుడు కొంతమంది లోపాలను వెతుకుతారు, కొంతమంది సమస్యలను వెతుకుతారు. ఆ లోపాలని, సమస్యలను మనం పరిష్కరించడానికి పౌలు ఏం చేశాడట? నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను, నేను పోరాటం చేస్తున్నాను, ప్రయాసపడుతున్నాను, రండి ఎంతమంది వస్తారో అని. అపోస్తుల కార్యాలు ఎంతోమందితో తర్కించాడని, గ్రీసు దేశస్తులతో తర్కించాడని, వాదించాడని, అనేకులను ఒప్పించాడు, క్రీస్తులోనికి నడిపించాడు, మరి పరిపూర్ణులుగా చేశాడు, సంపూర్ణులుగా చేశాడని దైవ గ్రంథము, బైబిల్ గ్రంథము మరి మనకు సెలవిస్తుంది. కనుక మనుషులు నియమించినటువంటి పారంపర్యాచారాల విషయంలో పౌలు గారు వీళ్ళందరినీ ఏం చేయాలనుకున్నాడనంటే క్రీస్తునందు సంపూర్ణులుగా చేయాలనుకుంటున్నాడు. ఒకసారి ఇదే 2వ అధ్యాయము మనకి ఆ మాటను చదివేసి ముగించేసుకుందాం. చూడండి, 10వ వచనం చదువు ఒకసారి. 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఎవరి యందు? యేసుక్రీస్తు వారు. అంటే కొలసీ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు సంపూర్ణులుగా ఉన్నారు. మరి బయట నుంచి వచ్చినటువంటి ఆ తప్పుడు బోధకులు ఎలా ఉన్నారు? అసంపూర్ణులుగా ఉన్నారు. వాళ్ళని ఈ సంఘం ఇప్పుడు ఏం చేస్తుంది? సంపూర్ణులుగా చేస్తుంది. కనుక అసంపూర్ణులందరినీ సంపూర్ణులుగా చేయవలసినటువంటి బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకా చదువు చూడండి. మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. యేసుక్రీస్తుల వారు ఎలా ఉన్నారట నాయన? ఆయన ప్రధానులకును అధికారులకును శిరస్సు అయి ఉన్నాడు. అంటే శిరస్సు అంటే ఏంటి? అధికారానికి సూచన. శిరస్సు అనగానే ఏంటి? బలానికి సూచన. కానీ అధికారులకి, ప్రభుత్వాలకి యేసుక్రీస్తుల వారి శిరస్సు. ఈ అధికారాలని, ప్రభుత్వాన్ని సృష్టించింది ఎవరంటే మానవులు. ఈ మానవులకి ఆలోచన ఇచ్చింది ఎవరనంటే తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అని యేసుక్రీస్తుల వారు. అందుకనే అంటున్నాడు ఏమండి 8వ వచనం అంటున్నాడు చూడండి. ఆయనను అనుసరింపగా మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపెట్టుకుని పోవాడు ఎవడైనను
ఉండి నియమని జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని చెరపట్టేవాడు ఎవడైనా ఉంటాడేమో, కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంటే మీరు సంపూర్ణులుగా ఉండాలి. సంపూర్ణులుగా ఉండాలంటే క్రీస్తు ఎక్కడి వాడనంటే తండ్రి అయిన దేవుని దగ్గర పరలోకములో ఉన్నవారు. ఆయన ద్వారా కానీ ఈ సృష్టి మీదకి అధికారాలు కానీ ప్రభుత్వాలు కానీ సమస్తమును ఆయన వలన కలిగినవి. ఆయనకి మీరు కుమారులై ఉన్నారు. ఆయన ద్వారా మీరు రక్షింపబడ్డారు. మీ పాపాలు క్షమించబడ్డాయి. కనుక లోకాన్ని, లోక ఆచారాలకి, నిరర్ధకమైనటువంటి తత్వజ్ఞానములో ఉన్న తక్కువ జ్ఞానం గలవారిని ఎక్కువ జ్ఞానవంతులుగా, సరైన జ్ఞానవంతులుగా నిలబెట్టడానికి కొలసి సంఘము సిద్ధంగా ఉందని పౌలు గారు ఈ పత్రిక ద్వారాగా తెలియజేస్తూ మాట్లాడుతున్నారు. చక్కగా మరి మొదటి అధ్యాయం ద్వారాగా దేవుడు మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచిన పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, ప్రేమ కలిగిన, కృప కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి మీకు కృతజ్ఞతలు ప్రభా. ఈ సమయంలో కొలసి పత్రిక మొదటి అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందుకే కృతజ్ఞతలు తండ్రి. దేవా, ఈ సమయంలో ఎంతవరకు వినవాక్యాన్ని మా వినికిడులు ఫలింపజేయండి. అలాగే ప్రభా, ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడండి. అలాగే సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను, సేవకుల కుటుంబాలను, పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. వ్యయ ప్రయాసాలతో నీ బిడ్డలు ఈ దినాన్ని ప్రారంభించారు ప్రభు. ఈ దినమంతట్లోనైనా నీ బిడ్డలకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును ప్రియులైన బిడ్డలందరికీ అనుగ్రహించమని నాయన ఇదివరకు జరిగినటువంటి సంఘ కార్యక్రమాలు బట్టి నాయన మీకు కృతజ్ఞతలు. అలాగే తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో జరగబోతున్నటువంటి బైబిల్ తరగతిని బట్టి, అలాగే ఉదయకాల సమయంలో వైఎస్ఆర్ నగర్లో జరిగినటువంటి వేగుజామునైనా ఉదయకాలపు ప్రార్థన బట్టి నాయన మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి నాయన రెండు సంఘాలని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని తండ్రి ఈ దినమంతట్లోనైనా మీ కృపతో, మీ కాపుదలతో మమ్మల్ని నింపమని నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా కన్న తండ్రి. అందరికీ వందనాలు.